వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ ఛానల్. మీరు వచ్చేసి డెల్టాలో కావచ్చు, తర్వాత కొన్ని ప్లాట్ఫామ్ వచ్చేసి ఏమంటే ట్రేడ్ చేయడానికి ఛార్జెస్ ఉంటుంది అనమాట. సో ట్రేడ్ చేసినప్పుడు కట్ అవుతుంది అమౌంట్, తర్వాత ఎగ్జిట్ అయినప్పుడు అమౌంట్ కట్ అవుతుంది. సో అలా అమౌంట్ కట్ కాకుండా చాలా మంది అయితే అడ్డుగారు అనమాట. అమౌంట్ ఛార్జెస్ లేకుండా మనకి ట్రేడింగ్ చేసేది ఏదైనా అప్లికేషన్ ఉంటే చెప్పండి అన్నారు. సో వాళ్ళ కోసం వచ్చి ఈ వీడియో అనమాట. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి 2 అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక అప్లికేషన్ వచ్చేసి ఎక్స్‌ఎన్ఎస్ అకౌంట్ అనమాట. ఈ ఎక్స్‌ఎన్ఎస్ అకౌంట్ అనేది మనకి ఇంటర్నేషనల్ అకౌంట్ అనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో అయితే కొద్దిగా ఇవి రిజిస్ట్రేషన్‌లు అయితే ఆగాయన్నమాట. సో కొందరికైతుంది, కొన్ని కావడం లేదన్నమాట. ఒకవేళ అయితే మాత్రం ట్రై చేయండి. కాకపోతే వన్‌టేజ్ అని ఉంటుంది. సో వన్‌టేజ్ కూడా సేమ్ యూఎస్‌సి ఉంటది. అది ఎలా అనేది మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్స్‌ఎన్ఎస్‌లో నేను 10,000 పెట్టి డైలీ నేను 3,000 నుంచి 5,000 వరకు అయితే ఎర్న్ అయితే చేశానన్నమాట. ఈ ఛాలెంజ్ వచ్చేసి దాదాపు మనకి 7 డేస్ కంప్లీట్ అయితే అయింది. సో చూడొచ్చు, మీకు చెప్తాను అనమాట. చూడండి, తర్వాత నీకు వింటేజ్ అనేది కూడా అప్లికేషన్ ఎలా ఉంటుందని ఓపెన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఎక్స్‌ఎన్ఎస్ అనమాట ఇది. సో ఎక్స్‌ఎన్ఎస్ అకౌంట్ ఎవరైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడొచ్చేసి నేను ఇప్పటివరకు గోల్డ్ అనమాట. గోల్డ్ నేను చాలా మందికి తెలిసే ఉంటుంది. మామూలుగా బీటీసీలో వచ్చేసి బీటీసీ, ఇథీరియం, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత ఇదనమాట. కానీ నేనేం చేస్తా అంటే ఎక్కువ వచ్చేసి నేను గోల్డ్ ఓన్లీ బీటీకి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి చార్జెస్ తక్కువ ఉంటుంది. చార్జెసే ఉండవు అనమాట. నా యూఎస్సీలో అయితే యూఎస్సీకి ఐఎన్ఆర్‌కి ఏం డిఫరెంట్ అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. చూడండి. అంతేకాకుండా మీకు ఎవరైనా డైలీ మనకి టెలిగ్రామ్ గ్రూప్ అప్డేట్ కావచ్చు, తర్వాత టార్గెట్స్ కావచ్చు, ఇలా ఛాలెంజ్ డైలీ ఉంటదనమాట. ఈ ఛాలెంజ్‌లో మీరు కూడా ఆహ్, జాయిన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అంతేకాకుండా మన పాత కోడ్‌తో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మన గ్రూప్‌లో లైఫ్ టైమ్ ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీ సిగ్నల్స్ ఉంటాయన్నమాట. మన దగ్గర కొన్ని స్ట్రాటజీస్, అవి ఏ విధంగా బిల్డ్ చేసుకున్నానని చెప్తానన్నమాట. నేను వచ్చేసి ఆ స్ట్రాటజీలు కొన్ని నేను ఈ టార్గెట్, ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అనమాట. అది క్లారిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు యూఎస్‌సి అంటే ఏంటంటే మామూలుగా యూఎస్‌డి అంటే ఐఎన్ఆర్ అనమాట. రూ. 89 ఉంటే ఒక యూఎస్‌డి అన్నమాట. ఓకేనా? తర్వాత యూఎస్‌సి అంటే రూ. 80, రూ. 80 ఉంటే ఒక రూపాయి యూఎస్‌సిలో. ఓకేనా? ఐఎన్ఆర్‌లో వచ్చేసి రూ. 100. ఓకేనా? రూ. 100 ఉంటే యూఎస్‌సిలో రూ. 80కి ఒక రూపాయి అన్నమాట. ఓకేనా? ఆ విధంగా కౌంటింగ్ అయితే చేసుకోవాలి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అన్నమాట. నేనైతే ఈ ఈ వీక్‌లో వచ్చేసి నా ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తాను. చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఇది యూఎస్‌డి అనమాట. సో యూఎస్‌డిలోనే మనకి రకరకాలుగా అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే యూఎస్‌డి, తర్వాత ఐఎన్ఆర్, తర్వాత వచ్చేసి యూఎస్‌సి అనమాట. చూడొచ్చు, విత్‌డ్రాల్ వచ్చేసి ఇక్కడ 3,234, తర్వాత 12,159, తర్వాత వచ్చేసి ఇది డిపాజిట్, తర్వాత ఇవన్నీ ప్రాసెస్. ఇక్కడ చూడొచ్చు, విత్‌డ్రాల్ మీద ఇక్కడ 2,700, ఇక్కడ 10,100, తర్వాత సేమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తా. ఇక్కడ చూసి ఇవన్నీ రిజెక్ట్ అయినాయి. సో ఇక్కడ వచ్చేసి నేను డిపాజిట్ చేసిన రోజు అనమాట. ఇది సెప్టెంబర్ 20. తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, 2,750, తర్వాత 3,200 రాదు. కానీ నాకు 1 అయితే ఇంకా ప్రాఫిట్ లేదు. సో టోటల్ ప్రాఫిట్ అని నేను ఎర్న్ అయ్యాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి కదా, లాస్ట్ 7 డేస్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్యాపిటల్ మనం పోకుండా యూజ్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే మన క్యాపిటల్ పోకుండా ఉన్నంటే మనం ఎంతైనా మనం చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకుంటాం అనమాట. సో కాబట్టి చాలా మందికి వచ్చింది ప్రాబ్లమ్ ఏంటంటే చార్జెస్ వల్ల వాళ్ళు డబ్బులు అనేవి ఎక్కువ లాస్ అయిపోతుంది. సో అలా చార్జెస్ కావు పరగూడదని ఉద్దేశంలోనే మీకు ఈ యూఎస్ఐ గురించి చెప్తున్నాను అనమాట. మన యూట్యూబ్లో కూడా ఎవరు మీకు యూఎస్డి అనే దానికి ఎక్కడ ఎక్స్ప్రెషన్ అయితే చేయలేవు, చెప్పరు కూడా అనమాట. నేనేమంటే మీకోసం ఒక మంచి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా మంది అయితే లాస్ అయితే కాకుండా మనకి ఎందుకంటే ఛార్జెస్ లేకుండా అనుకోండి,
మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు వాళ్ళు చార్జెస్ ఆటోమేటిక్గా మన వ్యాలెట్లో ఎత్తేస్తారు అనమాట. తీసుకొని వాళ్ళు ట్రేడ్ చేస్తారు. ఎగ్జిట్ అయినప్పుడు కూడా ఉదాహరణకు వచ్చేసి మనం $100 ఎర్న్ చేసినాం అనుకోండి. $100 వచ్చేసి మనకి వాడు కనీసం అంటే ఒక $30 వాడు తీసేసుకుంటాడు అనమాట. $30 పోతే 100 $30 పోతే మనకి కేవలం మనకి ఎంత వస్తుంది? $70 వస్తుంది. సో, అయినా ఆ $70 ఆ $30 కూడా లేకుండా పోతే మనకి ఆ $100 ప్రాఫిటే కదా! సో, కాబట్టి ఇన్వెస్టింగ్‌లో పోతే మనకి ఎలాంటి చార్జెస్ ఉండవనమాట. ఉదాహరణకు వచ్చేసి నేనిప్పుడు ఈ గోల్డ్ ఉంది కదా! ఇప్పుడు గోల్డ్ పైన నీకు బలంగా ట్రేడ్ అయితే చేస్తాను అనమాట చూడొచ్చు. ఆ ట్రేడ్‌కి ఎంత తీసుకుంటుంది, ఏంది అనేది చెప్తా. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ బై ఉన్నది కదా! బై మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాట్ ఉంది కదా! లాట్ సైజ్ వచ్చేసి 2 ఓకేనా? 2 అనేది పెట్టకూడదు. మనకి ఎవరైతే బిగినర్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే 0 సారీ చూడొచ్చు 002 లేదా 04 10 20 50 వరకైతే పెట్టుకోవచ్చు అన్నమాట. కొత్తగా ఎవరైతే ట్రేడింగ్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు 50 వరకైతే పెట్టుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ చూసుకుంటే మనకి దీనికి కావాల్సింది ఇక్కడ 0.50 పెడితే మనకి ఎంత యూఎస్‌డీ కావాలి తెలుసా? రూ. 96 పెట్టాలి. ఓకేనా? ఇన్వెస్ట్‌మెంట్ రూ. 96 పెడితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తదనేది కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ అయితే చేస్తాడు. ఇక్కడ చూడొచ్చు మనకి చార్జెస్ అయితే ఫీజ్ అనేది కదా! ఇక్కడ ఫ్రీ అనమాట. ఇక్కడ 8 అని ఉంది గానీ బట్ ఫ్రీ. చూడొచ్చు ఇప్పుడు నేను దీంట్లో చూపిస్తా. కన్ఫర్మ్ అయితే పెట్టినా. ఓకేనా? దీంట్లో ఏం బెనిఫిట్ అంటే ఇక్కడ చూడొచ్చు మనకి దీంట్లో టీపీ అంటే టార్గెట్ బేస్. టార్గెట్ వచ్చేసి మనం ఉదాహరణకు వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాం. సో, అంటే మనకి 300 ఇక్కడ 300 రూపీస్‌కి అయితే మనం టార్గెట్ అయితే పెట్టేసాం. తర్వాత టాప్ లాస్ కావాలంటే టాప్ లాస్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే మానిటర్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఈ క్యాండిల్ అనేది ఇప్పుడు ఇదనేది ఇక్కడికి వరకు వస్తే ఆటోమేటిక్‌గా అది ఎగ్జిట్ అయితే చేసేస్తాం అన్నమాట. సో, మనకి చార్జెస్ అనేది ఏమి ఉండదు కాబట్టి మనకి ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు మనం పెట్టిన అమౌంట్ ఎంత రూ. 180 మనకి మనకి ఎంత వచ్చినా మనకు ఎంత వచ్చినా ప్రాఫిటే అనమాట. అదే నో చార్జెస్ కాబట్టి. ఇప్పుడు చూపిస్తుంది మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, మామూలుగా యూఎస్‌డీ వేరే, ఐఎన్ఆర్ వేరే. ఐఎన్ఆర్‌లో కూడా మనకి చార్జెస్ అయితే ఉంటుంది. యూఎస్‌డీలో కూడా చార్జెస్ అయితే ఉంటుంది. యూఎస్‌సీ చార్జెస్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు నేను చేసేది యూఎస్‌సీలో అనమాట. సో, కాబట్టి చూద్దాం. మీకిప్పుడు ఈ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిన తర్వాత చూపిస్తామన్నమాట. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినా ఆటోమేటిక్‌గా మనకి చార్జెస్ అయితే ఉంది కాబట్టి మనకి ఎంత వచ్చినా మనం మన ప్రాఫిట్‌లోనే ఎగ్జిట్ అయితే కావచ్చనమాట. సో, మనకేమంటే లాసెస్ ఉండదనమాట. సో, అంతే కాకుండా మనకి దీంట్లో ఆప్షన్ ఏందంటే మామూలుగా డెల్టా వచ్చేసి అప్ సైడ్‌కి, డౌన్ సైడ్‌కి ఏ రూపీకి రాదు. బట్ ఇక్కడ ఆపోజిట్‌లో ఏసుకోవచ్చనమాట. పైకి ఏసుకోవచ్చు, కిందకి ఏసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏసుకోవచ్చు. బట్ ఎన్ని ట్రేడ్‌లు ఏసినా కూడా మనకి ప్రాఫిటబుల్‌గానే వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మనకి టోటల్‌గా ఇక్కడ చూడొచ్చు మనం 10,000 పెట్టామనుకో టోటల్‌గా మనకి ఎంత 10,000 పెడితే మనకి కావాల్సింది ఎంత డైలీ 3,000. టోటల్‌గా మనకి ఇక్కడ 13,000 వచ్చిందనుకుంటే అన్నీ కొట్టేసుకోవచ్చు. ఓకేనా? నువ్వు ఎన్ని ట్రేడ్‌లైనా ఏసుకోవచ్చు. కానీ జీరో చార్జెస్ కాబట్టి. ఇప్పుడు చూడొచ్చు నాకు 50 రూపీస్ వచ్చినాయి. 15 రూపీస్ ఓకే. 20 రూపీస్ ఇలా. ఇలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా పొజిషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. లేదు మనం అంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు అంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 20 రూపీస్ వచ్చిందనుకోండి అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి జీరో చార్జెస్ డైరెక్ట్‌గా 22.80 ఇక్కడ యాడ్ అయిపోయిందన్నమాట. సో, నో చార్జెస్. ఓకేనా? సో, కాబట్టి ఎవరైనా యూఎస్‌డీ అకౌంట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరైతే నా పార్ట్నర్ కోడ్ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి మన ప్రీమియం గ్రూప్ ఉంటుంది. వాళ్ళకి డైలీ అప్డేట్ అయితే ఉంటుంది. అంతే కాకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన స్ట్రాటజీలు నేను చాలా స్ట్రాటజీలు అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. ఆ స్ట్రాటజీలతోనే నేను రోజు ఎర్న్ అయితే చేస్తానన్నమాట. సో, ఈ ఛాలెంజ్ చేయబట్టి కూడా 2 వీక్ అయితే అయిందన్నమాట. నో లాస్ అన్నమాట. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానెల్ సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. పత్రిక అప్డేట్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను బీటీసీ కూడా చెప్తానన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోయింది చూడొచ్చు. ఇక్కడ వెళ్ళిపోతే ఇక్కడ టోటల్ ఓవరాల్‌గా అయితే మనకి ప్రాఫిట్స్ అయితే వస్తుందన్నమాట. మనకి టోటల్ వచ్చేసి ఇక్కడ 10,000 డిపాజిట్ చేసినామనుకోండి. మన టోటల్‌గా ఇక్కడ 13,000 వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా ఎగ్జిట్ కొట్టేస్తే అయిపోతుందన్నమాట. మనం ఎన్ని ట్రేడ్‌లైనా ఏసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి
ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి ఇది బై ఉంది. తర్వాత సెల్లింగ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సెల్ వేసుకోవచ్చు, బై అంటే బై వేసుకోవచ్చు. దానికి టార్గెట్ ఆటోమేటిక్గా ఇదే తీసుకుంటుంది, టాప్ లాస్ అదే తీసుకుంటుంది. ఇక్కడ టేక్ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా టేక్ ప్రాఫిట్ అంటే ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది టేక్ ప్రాఫిట్, టాప్ లాస్. ఇక్కడ టాప్ లాస్ చూడొచ్చు, ఇక్కడ టార్గెట్ చూడొచ్చు. సో ఆ విధంగా ఆటోమేటిక్గా మనం సెట్టింగ్ చేసి బై చేస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, టార్గెట్ టాప్ లాస్. ఉదాహరణ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఇక్కడ 20 ఇక్కడ ఉంది, టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంది అనమాట. అలా పెట్టకూడదు టాప్ లాస్, బట్ టాప్ లాస్ అయితే ఏమి ఇంపార్టెంట్ కాదు. టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఎక్కువ మూవ్ ఉన్నప్పుడు మాత్రమే టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నా. యూఎస్డి ఏంటి, యూఎస్డికి అంటే ఏంటనే చెప్తాను అనమాట. సో అది యూఎస్డీలో వచ్చేసి నో చార్జెస్ ఉంటాయి కాబట్టి మనం ఎన్ని అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. మనం మనకి ఎంత కావాలంటే అంత మాత్రమే తీసుకొని ఎగ్జిట్ చేయవచ్చు అనమాట. సో మనకి లాస్ లేకుండా చూసుకోవచ్చు. మన ఎక్స్‌ఎస్ అకౌంట్ ఏమంటే చార్ట్ కూడా క్లారిటీ ఉంటుంది. తర్వాత ఇండికేటర్ కావచ్చు, ఏదైనా నీట్‌గా క్లారిటీగా మనకి స్పీడ్ కూడా ఉంటుందన్నమాట. చాలా స్పీడ్‌గా అయితే అప్డేట్ అయితే ఉంటుంది. ఎందుకంటే క్యాండిల్స్ చాలా స్పీడ్‌గా ఉంటుంది, స్మూత్‌గా ఉంటుంది. మనకి బాగా అయితే అన్నిటికి అంటే టాప్ లాస్ కావచ్చు, టార్గెట్ కావచ్చు. టాప్ లాస్, టార్గెట్ అనేది డిమినార్‌లో పెట్టుకొని ఇలా ఫస్ట్ కాల్ చేస్తే ఆటోమేటిక్‌గా టార్గెట్‌లకి షిఫ్ట్ కావాలని ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ అనేది ఎక్కడ కొన్ని దాంట్లో అయితే ఉండదు. సో మనకు వచ్చేసి దీంట్లో ఆప్షన్ అయితే బాగుందన్నమాట. అంతేకాకుండా మనకి వింటేజ్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇది చెప్పాను కదా, ఎక్స్‌ఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వింటేజ్ గురించి అయితే వీడియో అయితే తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మా నెంబర్ కావాలనుకుంటే మీకు ఎలా స్ట్రాటజీ కావచ్చు, ఇండికేటర్స్ కావచ్చు, దానికి కావాలనుకుంటే 78933916 అయితే కాల్ చేయండి. ఓకే.